హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం టమోటా పండుమిర్చి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు: కాస్త ఆయిల్, టూ త్రీ స్పూన్స్ సరిపోతుంది, సాల్ట్, అలాగే టమోటాస్ 3 బాగా పండినవి, ఉల్లిపాయలు 2 అండ్ పండుమిర్చి ఒక 10, అలాగే వెల్లుల్లిపాయలు. సో ఇవి కావాల్సిన పదార్థాలు. కరివేపాకు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని టమోటాస్ని ఇలా కట్ చేసుకుని, టమోటాస్ అండ్ ఉల్లిపాయలని రెండింటిని ఇలా బాగా ఉడకనివ్వాలి ఆయిల్లో. అది అయ్యేలోపు రోలు తీసుకొని రోల్లో పచ్చిమిర్చి వేసుకొని పండుమిర్చి వేసుకొని ఇలా మంచిగా దంచుకోవాలి. చూడండి, ఇలా కాస్త కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఇది దంచుకున్నాం కదా మనం పండుమిర్చి అండ్ వెల్లుల్లి, దీన్ని ఇందులో వేసి టమోటాస్ మనం ఉడకబెట్టుకున్నాం కదా అందులోనే వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇంకొక 5 minutes అలా ఉంచి సాల్ట్ టేస్ట్ చూసి ఆపేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీన్ని వేడి రైస్ వేసుకొని కాస్త దీన్ని అరగస్ పప్పు చేసుకున్నప్పుడు పప్పు సైడ్ డిష్గా దీన్ని వేసుకున్నా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా మా హాస్టల్ అంటే చేసేది అనమాట.